ఆ చివరి కాల్ వాళ్ళ ఇద్దరి జీవితాల్ని మార్చేసింది. లక్ష్మి, రాజేష్ ఇద్దరు ఒకప్పుడు ఒకరు లేకుండా ఇంకొకరు ఊహించుకోలేని స్థాయిలో ప్రేమించుకున్నవాళ్ళు. ఒకరి ముఖంలో నవ్వు కనిపిస్తే ఇంకొకరి గుండెలో ప్రశాంతత పుట్టేది. ఒక చిన్న మెసేజ్ కూడా గంటల పాటు మళ్ళీ మళ్ళీ చదివేంతగా విలువైనదిగా అనిపించేది వాళ్ళిద్దరికీ. ఒక కాల్ మిస్ అయితే వెంటనే ఏమైంది అని అడిగేంతగా ఒకరి మీద ఇంకొకరికి శ్రద్ధ ఉండేది. కానీ అదే ఇద్దరు కాలం గడిచే కొద్దీ ఒకరి ప్రెజెన్స్కి ఒకరు అలవాటు పడిపోయి ఆ విలువను మెల్లగా కోల్పోయి, ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని చూపించే మాటల్లో తీపి తగ్గి, అర్థం చేసుకునే ప్రయత్నం తగ్గి, నేనెందుకు ముందు మాట్లాడాలి అనే చిన్న ఈగో పెద్ద గోడల మధ్యలో నిలబడిపోయింది. ఇంటి లోపల ఒకప్పుడు వినిపించిన నవ్వుల స్థానంలో ఇప్పుడు గట్టిగా పలికే మాటలు, మౌనంగా మింగేసే బాధలు, చెప్పాలనిపించి కూడా ఆపేసిన భావాలు నిండిపోయాయి. రాజేష్ తన పని ఒత్తిడిలో ఉండి లక్ష్మీ బాధను గమనించకుండా వెళ్ళిపోయేవాడు. లక్ష్మి తన మనసులోని ఒంటరితనాన్ని చెప్పాలనిపించినప్పుడల్లా అతని నిర్లక్ష్యం చూసి మళ్ళీ మౌనంగా మిగిలిపోయేది. ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమను నిలబెట్టే సహనం, ఆలోచన, క్షమించే మనసు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చాయి. ఆ రోజు ఉదయం కూడా చిన్న విషయంతో మొదలైన మాట క్రమంగా పెద్ద గొడవగా మారింది. మాటలు కాస్త కఠినంగా మారాయి. స్వరం కాస్త ఎత్తుగా మారింది. ఆవేశంలో చెప్పకూడని మాటలు కూడా బయటకొచ్చేశాయి. చివరికి రాజేష్ కోపంతో, ఇక నుంచి నువ్వు నాకు కాల్ చేయకపోతే మంచిది అని చెప్పేశాడు. ఆ మాట లక్ష్మి గుండెల్లో లోతుగా గుచ్చుకున్నప్పటికీ ఆమె కళ్ళలోకి వచ్చిన కన్నీళ్లను బయటకి రానివ్వకుండా ఆపేసి అదే కోపంతో, సరే నేను ఇక నీకు కాల్ చేయను అని తిరిగి చెప్పింది. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూడకుండా తల తిప్పుకున్నారు. కానీ ఆ క్షణంలో వాళ్ళు గ్రహించలేదు, అది కేవలం ఒక గొడవ ముగింపు కాదు, వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం అని. ఆ రాత్రి చీకటి కమ్ముకున్న రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న రాజేష్ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేసిన ప్రమాదం జరిగింది. కారు గట్టిగా ఢీకొనడంతో అతని శరీరం బలహీనంగా రోడ్డుపై పడిపోయింది. చేతులు వణుకుతున్నాయి. శ్వాస తీసుకోవడమే కష్టమవుతోంది. చుట్టూ ఎవ్వరూ లేరు. సహాయం చేసేవారు ఎవ్వరూ కనిపించలేదు. ఆ చివరి క్షణాల్లో మనిషి తనకు నిజంగా ముఖ్యమైన వ్యక్తిని మాత్రమే గుర్తు చేసుకుంటాడు. రాజేష్ కళ్ళ ముందు లక్ష్మీ ముఖమే మెరిసింది. ఎంత గొడవపడ్డా, ఎంత కోపంగా మాట్లాడినా చివరికి తనకు ధైర్యం ఇచ్చేది, తనకు బలం ఇచ్చేది, తనకు జీవితం ఇచ్చేది ఆమెనే అని అతనికి అర్థమైంది. వణుకుతున్న చేతులతో అతను తన ఫోన్ తీసుకొని స్క్రీన్పై ఆమె పేరును చూసి కాల్ చేశాడు. ఆ చిన్న ప్రయత్నం అతనికి ఒక పెద్ద ఆశగా అనిపించింది. ఆమె ఎత్తుతుంది, ఒక్కసారి ఏమైంది అని అడుగుతుంది. ఇక నేను బ్రతుకుతాను అనే నమ్మకం అతని చివరి శ్వాసలతో కలిసి పోరాడుతోంది. అదే సమయంలో లక్ష్మి చేతిలో ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద రాజేష్ కాలింగ్ అని కనిపించింది. ఒక క్షణం ఆమె గుండె ఆగినట్టయింది. ఏమైనా అవసరమై కాల్ చేస్తున్నాడేమో అనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది. కానీ వెంటనే ఉదయం జరిగిన గొడవ, అతను చెప్పిన కఠినమైన మాటలు, తన గుండెల్లో మిగిలిన బాధ అన్నీ కలిసి ఆమె చేతిని ఆపేశాయి. ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను గుర్తొచ్చానా అనే కోపం ప్రేమ కంటే బలంగా మారిపోయింది. ఆమె ఫోన్ని చూస్తూ ఉన్నప్పటికీ కాల్ని అటెండ్ చేయలేదు. అక్కడ రక్తంతో తడిసిపోయి ప్రాణం కోసం పోరాడుతున్న రాజేష్ మళ్ళీ మళ్ళీ కాల్ చేశాడు. తన గొంతులో ఉన్న చివరి శక్తిని కూడబెట్టి, లక్ష్మి ప్లీజ్ నన్ను సేవ్ చేయి, నాకు చాలా భయం వేస్తుంది, నాకు బ్రతకాలని ఉంది అని ఏడుస్తూ మాట్లాడాడు. అతని ప్రతి మాట ఒక చివరి విజ్ఞప్తిలా, ప్రతి శ్వాస ఒక చివరి ప్రయత్నంలా వినిపించింది.
కానీ ఆ స్వరం ఆమె చెవులకు చేరలేదు. లక్ష్మి చేతిలో ఫోన్ ఇంకా మ్రోగుతూనే ఉంది. ఆమె గుండెలో ప్రేమ, కోపం మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. ఒకవైపు ఎత్తు, ఏమైంది అని అడుగు అనే మనసు, మరోవైపు ఇప్పుడెత్తొద్దు, అతనే ముందుగా చెప్పాడు కదా అనే ఇగో. చివరికి ఆమె ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. ఆమెకి అది చిన్నదే అని అనిపించింది, కానీ అది ఒక జీవితానికి చివరి తీర్పు అయింది. ఆమె ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసింది. ఆ క్షణంలో ఆమెకి అది ఒక చిన్న గెలుపులా అనిపించింది. ఇప్పుడు నేను మాట్లాడలేదు అనే తృప్తి ఒక్క నిమిషం పాటు ఉండొచ్చు, కానీ అదే క్షణంలో రాజేష్ తన చివరి ఆశ కోల్పోయి తన చివరి శ్వాస విడిచాడు. ఎందుకంటే అతను ఎదురు చూసిన ఆ ఒక్క స్వరం, ఆమె స్వరం అతనికి వినిపించలేదు. తర్వాత రోజు వచ్చిన ఒక్క కాల్ ఆమె జీవితాన్ని పూర్తిగా శూన్యంగా మార్చేసింది. మేడం, రాజేష్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు అనే మాట విన్న క్షణంలో ఆమె గుండె లోపల ఏదో పగిలినట్టు అనిపించింది. హాస్పిటల్కు పరిగెత్తి వెళ్ళిన ఆమె అక్కడ చూసింది నిన్నటి వరకు తనతో గొడవ పడ్డ మనిషి కాదు, తనతో నవ్విన మనిషి కాదు, ఒక చల్లని నిశ్శబ్దమైన శరీరం మాత్రమే. అతని చేతిని పట్టుకొని, రాజేష్ ఒక్కసారి కళ్ళు తెరు, నేనున్నాను, ఇక ఎప్పుడు నీతో నేను గొడవలు పడను, నువ్వు ఏం చెప్పినా వింటాను అని ఏడుస్తూ అడిగింది. కానీ ఆమె మాటలు ఇప్పుడు చాలా ఆలస్యంగా బయటకొచ్చాయి. ఎందుకంటే అతను ఇప్పుడు వినే స్థితిలో లేడు. పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఫోన్లో లాస్ట్ కాల్ రికార్డింగ్ ప్లే చేసింది. అప్పుడు లక్ష్మి ఈ మాటలు విన్నది. లక్ష్మి ప్లీజ్ అని అతని బలహీనమైన స్వరం వినిపించగానే ఆమె గుండె ముక్కలుగా విరిగిపోయింది. నేను ఒక్కసారి కాల్ ఎత్తుంటే, ఒక్కసారి ఏమైంది అని అడిగి ఉంటే ఈరోజు నువ్వు బ్రతికే ఉండేవాడివి అని తనని తాను శపించుకుంటూ నేల మీద కూర్చొని ఏడ్చింది. మనిషి జీవితంలో కోపం అనేది చాలా చిన్న భావమే. అది కొన్ని క్షణాల పాటు మాత్రమే మన గుండెలో మండుతుంది, కానీ ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలు మాత్రం ఆ క్షణాల్లో ఆగిపోవు. అవి జీవితాంతం మనతో పాటు నడుస్తూ ప్రతిరోజు ప్రతి నిమిషం మనల్ని లోపల నుంచి మెల్లగా తినేస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం, మాటలు గట్టిగా పడడం సహజం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవటం కూడా సహజమే. కానీ ఆ గొడవల మధ్య వచ్చిన ఒక చిన్న కాల్, ఒక చిన్న ప్రయత్నం, ఒక్క ఏమైంది అని అడిగే అవకాశం, అది కేవలం ఒక కాన్వర్జేషన్ కాదు, అది ఒక ప్రాణానికి చివరి ఆశ కావచ్చు అని మనం చాలాసార్లు మర్చిపోతాము. కానీ మన ఈగో మనకి అప్పుడప్పుడు గెలిచినట్టు అనిపిస్తుంది. నేనే ముందుగా మాట్లాడలేదు, నేనే ఇగ్నోర్ చేశాను అని చిన్న గెలుపులాగా అనిపిస్తుంది. కానీ ఆ గెలుపు వెనుక మనం కోల్పోయేది ఒక మనిషి, ఒక బంధం, ఒక జీవితమే అని మనం అర్థం చేసుకునే సమయానికి ఆ మనిషి మన దగ్గర ఉండడు. ఆ కాల్ మళ్ళీ రాదు, ఆ అవకాశం మళ్ళీ దొరకదు కూడా. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఆ కాల్ ఎత్తి ఉంటే, ఒక్కసారి ఏమైంది అని అడిగి ఉంటే, ఒక్కసారి కోపం పక్కన పెట్టి ప్రేమతో మాట్లాడి ఉంటే ఇప్పుడు ఆయన శ్వాస తీసుకుంటూ ఉండేవాడు. ఆ ఇంట్లో ఇంకా నవ్వులు వినిపిస్తూ ఉండేవి. ఒక కుటుంబం ఇలా మౌనంగా కూలిపోకుండా ఉండేది. కానీ మనం ఆలస్యంగా నేర్చుకునే ఒక్క నిజం ఉంది. మనిషి మనతో ఉన్నప్పుడు మనకి అతని విలువ అర్థం కాదు. అతను మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనకు మిగిలేది అతని జ్ఞాపకాలే, అతని వాయిస్ మాత్రమే, అతని చివరి మాటలే, మనం ఎత్తని ఆ కాల్. మన జీవితంలో ఎప్పటికీ మనని గాయమవుతుంది. మనం మాట్లాడని ఆ క్షణం మన జీవితంలో ఎప్పటికీ తిరిగి రాని అవకాశంలా అవుతుంది.
మనం చూపించని ఆ ప్రేమ మన గుండెల్లో జీవితాంతం మిగిలే పశ్చాత్తాపం అవుతుంది. కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండటం సులువు, కానీ ఆ మౌనం వల్ల ఎవరో ఒకరు శాశ్వతంగా మౌనం అయిపోతే ఆ తర్వాత మనం ఎంత గట్టిగా ఏడ్చినా ఆ స్వరం మళ్ళీ మనకి ఎప్పటికీ వినిపించదు. ఈ కథ మీ గుండెని తాకినట్లు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందచేయండి. మీరు చేసే ఒక్క లైక్ అది నాకు మాత్రమే కాదు, ఇలాంటి నిజాలు ఇంకా చెప్పటానికి నాకు బలంగా మారుతుంది. ఈ వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే కాల్ వాల్యూ ఎవరికి అర్థం కావాలో వాళ్లకు ఇది చేరాలి. మీ అభిప్రాయం కామెంట్లో రాయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీ ఒక్క మాట ఇంకొకరి జీవితం మార్చొచ్చు కాబట్టి. ఇలాంటి కథలు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో భాగం అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.